తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 99 డేస్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.